ప్రైజ్లో క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, మరి ఉదయకాల సమయంలో దేవుని మహాకృప, ఆయన కాపుదల మనందరికీ ఉంచబడి ఉన్నందున దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినం, ఈ శుభ శుక్రవారపు దినాన మరి ప్రభు సన్నిధానంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపువైన దేవ, సర్వాధికారి, నీ ప్రేమకు వెళ్ళకట్టలేము నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, మాట ఇస్తే తప్పని వాడవు, సర్వకృపానిదగు దేవుడవు, సర్వాధికారమైన తండ్రివి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా పక్షాన ఉండి కాల్చు, కాపాడుతూ, సంరక్షిస్తూ ఈ దినము వరకు సజీవుల లెక్కలో మమ్మల్ని చేర్చినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఈ సన్నిధానంలో మరి అనుకోని రీతిగా నీ సన్నిధిలో ఉదయకాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కోరికను దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ, అల్పుడనైనా నన్ను నీ సన్నిధానంలో నీ సిలువ చాటున మరుగు చేసుకొని నన్ను దీవించి నీ మాటల చేత నింపి కొద్ది నిమిషంలో నీ వాక్కు చేత నీ ఆత్మీయ సందేశాన్ని అందించుమని, నన్ను నీ పాత్రగా, నీ పనిపట్టుగా, సాధనముగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రైజ్లో దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మరి లైవ్ ద్వారా చూస్తున్నా మీ అందరికీ శుభము తెలుపుతూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రేమైన వాళ్ళారా, ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కోడికలో ఏకీభవించుటకు సిద్ధపడిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునగాక. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రైజ్లో ఈ సమయంలో దేవుని వాక్కు సందేశం, రక్షణకు 7 సూత్రాలు. రక్షణకు 7 సూత్రాలు. దేవుని వాక్కు బయలుపరిచిన రీతిగా మనమందరము దేవుని వాక్యానికి లోబడి వరముగా ఉండాలని ప్రభునామం పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, రక్షణ అనేది మరి పలు విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. రక్షణ అనే మాటకు పలు విధాలుగా అర్థాలు వస్తూ ఉంటాయి. ఒక మనిషి గోతిలో పడినప్పుడు ఆ మనిషిని రక్షించడానికి మనుషులు అనేకుల సహాయం ఎంతో అవసరము. ఆ మనిషిని బయటికి తీసిన తర్వాత ఆ మనిషికి రక్షణ. ఎక్కడి నుండి రక్షణ కలుగుతుందంటే, ఆ గుంటలో పడిన వారిని పైకి లేవనెత్తడం వల్ల ఆ మనిషి ప్రాణహాని జరగకుండా రక్షించినట్లు. ఓ మనిషి ప్రాణాపాయ స్థితిలో రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఆ మనిషికి ఏ ప్రాణహాని జరగకుండా యాక్సిడెంట్ అయితేనేమి, మరి ఇంకా అనేక విధాలుగా మనం మాట్లాడుకుంటే రోడ్ల మీద జరుగుతున్న సంఘటనలు బట్టి లేవలేని స్థితిలో పడి ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో పెట్టి సరైన వైద్యం జరిగించి ఆ మనిషికి ఏ ప్రాణహాని జరగకుండా రక్షించడము. రక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా,
మరి చాలా విషయాలు మరి ఉంటూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథము రక్షణ గురించి చాలా మాటలు మనకు బయలుపరిచి ఉన్నది. ఈ రక్షణ గురించి మనం 7 మాటల గురించి మనం ఈ దినమున కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రక్షణ గురించి తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, మరి ఎవరి వలనైనను రక్షణ కలగదు, ఏ నామమున మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు ప్రియులరా, 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఇల్లు కట్టువారైనను మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమరియ గర్భమున జన్మించి సర్వమానవాళి పాపమును తన పవిత్రమైన రక్తము ద్వారా కడుగుటకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా వచ్చాడండి? రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆయనకి ఇవ్వబడిన నామము యేసు. ఆయనకి ఇవ్వబడిన నామము యేసు. యేసు అను నామమునకు మత్తయి సువార్తలో మనము చూస్తే అక్కడ చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఎందుకంటే పిల్లరా, యేసు అనే మాటకు అర్థం ఇచ్చిన మాట ఏమిటంటే, ఆయన రక్షకుడు అని రాయబడి ఉన్నది. 21వ వచనము చూస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పేరు పెట్టబడిందండి? ప్రభు అయినకు యేసు అని పేరు పెట్టబడింది. ఎందుకు పేరు పెట్టబడిందంటే తన ప్రజలను రక్షించడానికి. అందుకే అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మనకు ఇవ్వబడినట్టుగా దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయములలో మనుషులలో ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులలో ఇవ్వబడిన ఏ నామము వలన రక్షణ ఎవరికి కలగదు. అందుకే మనుషుల రూపంలో జన్మించి తను తాను పవిత్రపరుచుకొని ఈ భూమి మీద పరిశుద్ధుడిగా, సాత్వికుడిగా, పాపం ఎరగని వాడిగా, ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకములో జీవించాడు. ఆయన రక్షణ కలగజేయడానికే ఈ భూమి మీదకి వచ్చినట్టు దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. మనుషులందరూ పాప భూమిలో కూరుకుపోయినప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాలము సంపూర్ణమైంది. అందుకే ప్రియులారా, మరి పరలోక రాజ్యము సమీపించుచున్నది, అంతటా మారు మనసు పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రతి మనిషి మారు మనసు పొందాలని, ప్రతి మనిషి పాపము నుండి విడుదల పొందుకోవాలని, ప్రతి మనిషి మరి ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. అందుకే ఆయనకి ఇవ్వబడిన నామము యేసునామము. హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము.
హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి స్తోత్రం పిల్లరా. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పాటల ద్వారా వర్ణించడం ఎంతో భక్తులు చేశారు. అయితే ఏ నామం వలన రక్షణ కలగదు? ఎందుకంటే దేవుని వాక్యం మనుషులలో ఇవ్వబడిన ఏ నామం వలన రక్షణ కలగదు. అందుకే యేసు నామం వలనే మనకు రక్షణ దొరుకుతుంది. మన మొదటి సూత్రంగా 7 మాటలు 7 సూత్రాలు ఒక సూత్రముగా మనము మాట్లాడుకున్నట్లయితే యేసు నామం వలనే మనకు రక్షణ కలుగుతూ ఉంది. అందుకే అంటున్నాడు, మనిషిలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము, యేసు నామమునే అందరికీ రక్షణ దొరుకుతుంది అని అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 12వ వచనములో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రతి మనిషి యేసు నామములోనే రక్షణ పొందాలి. నా నామం వలన కానీ ఇంకొకరి నామం వలన కానీ ఈ భూమి మీద ఇవ్వబడిన మనుషులలో అనేక నామాలు ఉన్నాయి. కానీ ఆ నామాలన్నీ పంగనామాలే కానీ ఏ మనిషిని రక్షణలోనికి నడిపించదు. అందుకే ప్రియులారా, పేరుకు గొప్ప ఊరు మాత్రము దిబ్బగానే ఉంటుంది. కానీ ఈ పేర్లలో ఇవ్వబడిన ఏది రక్షణలోనికి నడిపించదు. కానీ యేసుక్రీస్తు నామములో మాత్రమే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగజేస్తుందని మొదటి సూత్రంగా మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము 20 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం చూద్దాం ప్రియులారా. 20 వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను కూడా అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా నీవు, ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నా నీవు, ఈ ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందిన నీవు, ఇక రెండవ మాటగా సెలవుబడినది ఏమిటంటే, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఎవరు కట్టబడుచున్నారండి? విశ్వసించిన వారు, విధేయత చూపిన వారు, నమ్మకం ఉంచిన వారు, క్రీస్తుని నమ్మిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు కట్టబడుచు ఉన్నారు. కుటుంబాలుగా కట్టబడుచు ఉన్నారు. దేవుని యందు విశ్వాస జీవితంలో కట్టబడుచు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఎక్కడ కట్టబడుచున్నారంటే అపోస్తలులు వేసిన పునాది. ఈ అపోస్తలులు ఎక్కడ పునాది వేశారు? మనం ఆలోచన చేసుకుంటే పిల్లరా, ఈ అపోస్తలులు ఎక్కడ పునాది వేశారంటే క్రీస్తు అనే బండ పైన పునాది వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు పంపబడిన వారు, ప్రభు శిష్యులు ఎక్కడ పునాది వేశారు అంటే క్రీస్తు అనే బండ పైన పునాది వేశారు. ఈ భూమి మీద వేయబడిన పునాదులు అనేకముగా ఉన్నాయి. కోట్ల కొల్లగా మన పునాదులు వేయబడ్డాయి. ఒక రోజున భూకంపాలు వచ్చినా, గాలులు వచ్చినా, వరదలు వచ్చినా కుప్పకూలిపోతూ ఉన్నాయి. కానీ క్రీస్తు అనే బండపైన నువ్వు పునాది వేయబడితే నీ జీవితము సాఫీగా సాగబడుతుంది, కట్టబడుతుంది. జీవితాంతము నీవు కదల్చబడని వాడిగా ఉంటావు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు అనే బండపైన నువ్వు పునాది వేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. 21 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆమేన్. పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. అందుకే నువ్వు క్రీస్తు అనే బండ పైన పునాది వేసుకోవాలి. రెండవ సూత్రంగా తెలియపరుస్తూ ఉన్నా.
రెండవ సూత్రంగా తెలియపరుస్తున్నాను, నువ్వు రక్షణ పొందాలి అంటే యేసు నామములో నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందాలంటే క్రీస్తు యేసు మరి ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. అందుకే క్రీస్తు అనే బండపై నువ్వు పునాది వేసుకోవాలి. అందుకే 21లో చక్కగా చెప్పినాడు, ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నారు. అందుకే చక్కగా అమర్చబడాలి. నువ్వు హల్లెలూయా, చక్కగా అమర్చబడాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. నువ్వు దేవుని ఆలయంలోనికి వెళుచున్నప్పుడు నిన్ను నీవు అమర్చుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత నీ హృదయ కల్మషాన్ని తొలగించుకోవాలి. అప్పుడే క్రీస్తు అనే బండ పైన నీవు చక్కగా కట్టబడతావు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవునిలా ఈ రెండవ మాట మీరు గమనించినట్లయితే, క్రీస్తు అనే బండ మనము ఆయన మీద పేర్చబడాలి, అంటే కట్టబడాలి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిలుపబడి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు ముఖ్యమైన మూలరాయి. ఆయనను తృణీకరించారు యూదులు, ఆయన తృణీకరించి ఆయన సిలువ వేశారు రోమ సైన్యము. అయినప్పటికీ ఆయన వలనే మనందరికీ రక్షణ కలిగి ఉన్నది. పాప విమోచన, సర్వమానవానికి అంతటికీ రక్షణ కలగజేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నువ్వు నిలిచి ఉంటావు, చక్కగా అమర్చబడతావు, చక్కగా నువ్వు కట్టబడతావు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న నీవు ప్రభు అయిన యేసుక్రీస్తులో కట్టబడాలి. ఆయనే ముఖ్యమైన మూలరాయి. ఆయన ఎందరో ఈ లోకములో తృణీకరించి సిలువ వేశారన్నాడు. కానీ ఆయన నామమును స్మరిస్తే నీకు రక్షణ కలుగుతూ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతూ ఉంది. అందుకే క్రీస్తే బండపై నీవు కట్టబడినప్పుడే నీకు నీ కుటుంబానికి రక్షణ కలుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ఆయన యందు విశ్వసించారు. వారు పంపబడిన వారిగా, ప్రవక్తలుగా, వారు క్రీస్తుని అనుసరించిన వారిగా ఏది చేసినా ఆయన నామములో చేశారు గనక ఆయనను అనుసరిస్తూ అనేకులను ఆయన ఎంతకు నడిపించారు గనక అనేకులు విశ్వసించిన వారందరూ రక్షణ పొందుకున్నారు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న నువ్వు ప్రియదేవులారా, ఈ రెండో మాట నువ్వు గమనిస్తున్న నీవు క్రీస్తే బండ పైన నువ్వు కట్టబడుచు ఉన్నావా? నామకార్థమైన భక్తి జీవితంలో జీవిస్తూ ఉన్నావా? ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది. ఆయన ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు అనగా క్రీస్తు అనే బండ పైన నువ్వు కట్టబడినప్పుడే నీవు దేవాలయముగా వృద్ధి పొందొచ్చు. పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందొచ్చావు. పరిశుద్ధమైన దేవాలయముగా. అందుకే పిల్లరా, ఇక 2వ కొరింథీలోనికి మనం ఒకసారి గమనించినట్లయితే 2వ కొరింథీలోను చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే 3వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనం అక్కడ రాయబడిన మాట. అక్కడ చూడండి, 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. పరిశుద్ధ ఆలయముగా మీరు వృద్ధి పొందుచు ఉన్నాడు. ఎవడైనా మిమ్ములు పాడు చేయడానికి వస్తే వాడే పాడైపోతాడు. అందుకే నీవు క్రీస్తు అనే బండపై నీ పునాది స్థిరముగా వేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు నామములో పొందుకున్న నీ రక్షణ స్థిరముగా ఉండాలి. క్రీస్తు అనే బండపై నువ్వు వేసుకున్న పునాది బలమైనదిగా వేసుకోవాలి. అందుకే ప్రియులారా, 2 మాటలతో మీతో పంచుకున్నాను. 3వ మాటగా తెలియపరుచుకున్నాను. మరి 3వ మాట మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 10వ వచనాన్ని
జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 3:10. ఇక రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఎక్కడును దాని మీద కట్టుచున్నారు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా నువ్వు చూడవలెను. యేసు నామములో పొందుకున్న రక్షణను బట్టి, క్రీస్తు అనే బండపైన నువ్వు పునాది వేదాన్ని బట్టి, మరి నీకంటే ముందు విశ్వసించిన వారు, నమ్మిన వారు, మరి వృద్ధి పొందుచున్న వారు, దేవాలయముగా కట్టబడుచున్న వారు ఎలాగున భయభక్తులు కలిగి జీవించుచున్నారో వారిని నీవు అనుసరించి నడిచినప్పుడే నీవు వారు ఎలాగున మరి ఉంటున్నారో వారిని బట్టి నీవు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాటగా మనం తెలియపరచు, పునాది వేయబడుట. హల్లెలూయా. క్రీస్తు అనే బండ పైన నువ్వు కట్టబడినప్పుడు ఆ పునాది కదల్చబడదు. అందుకే నీకు నీవుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మరి ఒక బలమైన పునాదిగా వేసుకోవాలి. అలాగనే వేసుకోవాలంటే నీ ముందు ఉన్నవారు, నీకంటే ముందుగా విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారిని నీవు వారిని అనుసరించాలి. ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక మనము జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అక్కడ అంటున్నాడు, మరి ఎబ్రీ గ్రంథకర్త సెలవిచ్చిన మాట ఏమిటంటే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. వారిని అనుసరించండి అని రాయబడుతుంది. వారు ఎలాగున మరి ప్రభును మరి అనుసరించారో, ఎలాగున వారు ప్రభునందు విశ్వాసం ఉంచగలిగినారో వారిని మీరు అనుసరించి నడవండి, వారి విశ్వాసమును మరి మీరు కనిపెట్టి చూడండి అన్నట్టు మరి అక్కడ ఎబ్రీ గ్రంథకర్తలో మనకు ఆ మాట మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తు అనే బండపై, ఎందుకంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నిబ్బరమైన మరి శిల్పకారుని వలె పునాది వేసి తినని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. మంచి బుద్ధి కలిగిన వాడే, ప్రశాంతమైన మనసుతో మరి తను తాను మరి ప్రభు అయిన యేసుక్రీస్తు శిల్పకారుడు ఎలాగైతే ఒక బొమ్మను చూపడానికి తన మనసును తన స్వాధీనంలో ఉంచుకొని మరి ఏ ఆలోచన లేకుండా దానిపైన దృష్టి ఉంచి ఎలాగైతే ఒక బొమ్మను చెక్కుతాడో శిల్పకారుడు, అలాగున శిల్పకారుని పోల్చి మాట్లాడుతున్నాడు తన విశ్వాస జీవితంలో. శిల్పకారుని అనుసరించి నడుస్తున్నాడు తన విశ్వాస జీవితంలో. తను తాను ఎలాగ కట్టుకున్నాడో తెలియపరుస్తున్నాడు. శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మరి మరి పునాది వేసినట్టుగా మరి అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు. అందుకే ప్రియులారా, ఆయన సెలవిబడిన మాట ఏమిటంటే, మీరు అనుసరించి చూడండి, మీరు అనుసరించండి. ఎందుకంటే అక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా ఏమంటున్నాడంటే 10వ వచనంలో, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచు అన్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. హల్లెలూయా. ప్రతివాడు తనను మరి జాగ్రత్తగా చూసుకునేవాడు. వాడు ఎలాగున విశ్వసిస్తున్నాడు, ఎలాగున భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ఎలాగున ప్రార్థిస్తూ ఉన్నాడో, ఎలాగున వాక్యాన్ని చదువుతున్నాడో, ఎలాగున ప్రభు సన్నిధికి వెళుతున్నాడో, ఎలాగున తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడో నీవు వారిని జాగ్రత్తగా చూడవలెనని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకొనవలెను. జాగ్రత్త అనేది అన్ని విషయాలను సరిచేస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవులారా, 3వ విషయాన్ని చూస్తే, పునాది వేయబడాలంటే మనము జాగ్రత్త వేసుకోవాలి. క్రీస్తు అనే బండపైన నువ్వు కట్టుబడిన నీవు పునాది వేసుకోవాలి. ఎందుకంటే ఇసుక నేల పట్టిన మరి పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది కదా, ఇసుక నేల మీద కట్టబడిన పునాది ఏమైపోయింది?
వానకు వరదకు గాలికి అది కుప్పకూలిపోయింది. అది బండపైన కట్టినది వాన వచ్చినా వరద వచ్చినా మరి ఇంకా ఎన్నే వచ్చినా అది చక్కగా కదల్చబడినదిగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. మరి ఇసుక నేల పట్టిన దాని పాటలు అనేకమని కూడా రాయబడింది. అందుకే నీ పునాది సరైనదిగా ఉండాలి. నీవు ఇల్లు కట్టుచూ ఉన్నావు, ఈ లోకములో నివాసం చేయడానికి, ఈ వాన గాలి నుండి రక్షణ పొందుకోవడానికి మరి లోతుగా తవ్వి బండను పైన పునాది వేసుకుంటున్నావే. మరి నీ జీవితాన్ని ఆలోచించావా? ఒకసారి నీ కుటుంబాన్ని ఎలాగున్నదో ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ పునాది క్రీస్తు అనే బండపైన వేయబడాలి. నీ కుటుంబము చక్కగా ఆయన యందు విశ్వాస జీవితంలో మార్చబడాలి. అందుకే క్రీస్తు ముఖ్యమైన మూలరాయి, ఆ మూలరాయి సియోనులో స్థాపించబడి ఉన్నదని మరి పేతురు గారు సెలవిస్తూ ఉన్నాడు. సియోనులో స్థాపించబడి ఉన్నది. ఆ సియోనులో స్థాపించబడిన ఆ మూలరాయి యందు నీవు విశ్వాసం ఉంచు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమును సంపాదించుకున్నటకు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని కుటుంబాన్ని కట్టుకో. అందుకే పునాది వేయబడాలి. నీకు నీవుగా పునాది వేయబడిన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని మూడో మాటగా తెలియపరుస్తూ ఉన్నాను. నాలుగో మాటను మనం చూస్తే ప్రియులారా, ఇది చక్కగా మరి ఎంతో అమూల్యమైన మాటగా తెలియపరుస్తూ ఉంది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తే అక్కడ చక్కటి మాట మనకు కనపడుతుంది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాయబడిన మాట మనము చూస్తే పిల్లరా, మేము మీకు ప్రకటించిన సువార్త కాక, ఎందుకంటే వీరు పంపబడిన వారు. ఎవరు వీరు? పంపబడిన వారు. క్రీస్తు యేసు ద్వారా నిర్ణయించబడి ఏర్పరచబడి అనేకల జ్ఞానులలో నుండి ఆ జ్ఞానులను వెర్రివారుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చేపలు పట్టే వారిని, ఆయా పనులు చేసుకుంటున్న వారిని మనుషులు పట్టే జాలర్లుగా, అనగా స్వార్థ వలన వారికి వినిపించి ప్రకటించి రక్షణలోనికి వారి ఆత్మలను నడిపించుటకు వారిని సేవకులుగా, మరి కాపరులుగా, బోధకులుగా ఏర్పరిచి ఈ లోకానికి పంపించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనకిచ్చాడు ఆ బాధ్యత. ప్రతి ఒక్కరూ ఎవరైతే క్రీస్తు యేసు నామములో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వసించిన వారు, మార్పు చెందిన వారు, మారు మనసు పొందిన వారు, రక్షణ పొందుకోవాలని ఆశపడిన వారు, బాప్తిసం పొందుకున్న వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల జాబితాలో చేర్చబడిన వారు. అందుకే ప్రియులరా, ఎవరైతే విశ్వాసి శిష్యులుగా చేయబడ్డారో వారందరూ మరి సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, పంపబడ్డాడు గనుక, క్రీస్తు యేసు ద్వారా పంపబడిన వారు గనుక వారి ద్వారా ఈ సర్వలోకమునంతట సువార్త ప్రకటించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు గనుక ఆయన అంటున్న మాట ఏమిటంటే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చినది మరి దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. హల్లెలూయా. ఈ దినాల్లో, ఆ దినాల నుంచి ఈ దినము వరకు, నాటి నుండి నేటి వరకు వారు ప్రకటించిన సువార్త మరుగు చేయబడి ఉంది. వారు ప్రకటించిన సువార్త మరుగు చేయబడింది కొందరిలో.
అందుకే ప్రియమైన దేవుళ్ళారా, మరుగు చేయబడిన సువార్త వెలుగులోనికి రావాలంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో, ఎప్పుడైతే నీవు ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యము యందు నువ్వు శ్రద్ధ నిలుపుతావో, ఎప్పుడైతే యథార్థమైన వాక్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించగలుగుతావో, ఎప్పుడైతే నీవు విశ్వాస జీవితాన్ని మరి వాక్యము ద్వారా కట్టుకుంటావో, ఆ విన్న దాన్ని బట్టి నువ్వు యథార్థతలోనికి నడుస్తావు. అందుకే మరి యొక్క సువార్త అనగా ప్రేమ కల్పితమైన కథల చేత మరి యొక్క సువార్త ప్రకటించబడుతోంది ఈ లోకములో. చూద్దాం, తిమోతికి రాసిన పత్రికలో మరి ఆ మాట మనకు కనబడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడైన మరి చూడండి 4వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 వరకు మనం చదువుకుందాం. మీరు శ్రద్ధగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఇక రాయబడిన మాట ఏమిటంటే, వాక్యమును ప్రకటించుము. ఇక్కడ అంటున్నాడు ఏం ప్రకటించాలంట? వాక్యమును మాత్రమే ప్రకటించాలి, ఇంకా దేనిని ప్రకటించకూడదు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయముందు సమయము లేకపోయినా సమయాన్ని కల్పించుకొని ఏం చేయాలంట? ప్రయాసపడాలి. అయితే ఇక్కడ మాట ఏం చూడండి, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా ఇక్కడ మరీ శ్రేష్టమైన మాట చదివిస్తున్నాడు. ఎందుకనగా జనులు ఈతబోధను అనగా ఇక్కడ ఆరో సంఖ్య మనకు కనబడుతుంది. ఈతబోధను అనే దగ్గర 6వ సంఖ్య మనకు కనబడుతుంది. అంటే ఆరోగ్యకరమైన బోధ. ఈతబోధ అనగా ఆరోగ్యకరమైన బోధ, మంచి బోధ. సహింపక, ఆరోగ్యకరమైన బోధను సహింపక అనగా దాన్ని అవలంబించుకోక, ఇష్టపడక. ఆరోగ్యకరమైన బోధ ఏమిటంటే, నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, దేవుని వాక్యాన్ని నీవు మరి వినలేకపోతూ ఉన్నావు, నామకార్థంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు, అబద్ధం ఆడుతున్నావు, అక్రమాలు చేస్తున్నావు, మరి వాక్యము ఖండించమంటుంది, ఆ గద్దింపునకు నువ్వు లోబడము లేదు. ఇలాంటి యథార్థమైన మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే ఇలాంటి ఈతబోధను అనగా మనకి మంచి చేసే, మనకు మేలు చేసే వాక్యాన్ని, బోధలను అనుసరింపకంట ఆనాడు జనులు ఏం చేశారంటే సహించలేకపోయారు. మరి ఇంకేం చేశారు? దురద పుట్టింది చెవులకు. ఈ చెవులకు మంచి వాక్యము మరి ఇమడదు, దురద పుట్టింది. ఏంటి ఆ దురద అంటే, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. చూడండి, ఎవరిని పోగు చేసుకున్నారంట? నువ్వు తినుచున్నావు, తాగుచున్నావు, వ్యభిచరిస్తున్నావు, అన్యాయం అక్రమాలు చేస్తూ ఉన్నావు, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించడం లేదని హితబోధ చేస్తూ ఉంటే వారిని వదిలివేసి కల్పితమైన కథలు, బోధలు, తన స్వభావం కోసం ప్రకటించే బోధకులను, దురద చెవులు గలవారై కల్పిత మాటలకు లోబడే వారి బోధలకు లోబడిన వారు అలాంటి బోధలను ఏర్పరచుకున్నారు. అందుకే అంటున్నాడు అక్కడ, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాలోచనలను అనుసరింపూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవునియవక, సత్యాన్ని అనుసరించక, సత్యాన్ని వెంబడించక, సత్యాన్ని వారు మరి జీర్ణించుకోలేక దురద చెవులు కలిగిన వారై, అరే ఈ సత్యాన్ని అనుసరిస్తే ఏమొస్తుంది? కానీ వస్తుంది, నీకు రక్షణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది, పరలోకము వస్తుంది దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకే పిల్లరా, ఇక రాయబడిన మాట ఏమిటంటే, వారు సత్యమునకు చెవునీయక కల్పనా కథలు వైపునకు తిరుగు కాలము. ఏమొచ్చిందంట? కల్పనా కథలు
తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికిని పని చేయుము, నీ పరిచర్యను పరిపూర్ణముగా జరిగించుము. హల్లెలూయా. మేము పానార్పణముగా చేయబడి ఉన్నాం. నీవు కూడా అలాంటి పని చేయాలి తిమోతి. ఈ లోకములో గద్దించినా, ఖండించినా, బుద్ధి చెప్పినా, సత్యాన్ని అనుసరించమని చెప్పినా చెవులు కలిగిన వారై దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతున్నారు. నీకు నీవుగా సాధనముగా చేసుకో. హల్లెలూయా. నీకు నీవుగా సాధనము చేసుకో. సత్యాన్ని అనుసరించి వారిని చక్కగా ఆయన యందు నడిపించు, ఖండించు, బుద్ధి చెప్పు, గద్దించు. అందుకే అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన స్వార్థ కాక మరి యొక్క స్వార్థను మేమైనను పరలోకము నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు స్వార్థను నమ్మాలి ప్రియదేవులారా. మనుషుల స్వార్థను కాదు, మనుషుల లాభాలను కోసము ప్రకటించే స్వార్థను కాదు. 4వ మాట మీకు తెలియజేస్తున్నాను, క్రీస్తు స్వార్థను మీరు నమ్మాలి. నమ్మకపోతే నిత్య శిక్షకు కారణమవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నమ్మక, విశ్వసించక చాలా మంది ఈ దినాల్లో దురదశములు కలిగిన వారే కల్పనా కథలు చెప్పువారి అనుసరిస్తూ వారికి రక్షకుడిగా, బోధకుడిగా ఏర్పరచుకుంటున్నాడు. వారికి రక్షణ రాదు. ఒక రోజున తీర్పులో వారు నిలబడతారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. వాక్యాన్ని వింటున్న నీవు జాగ్రత్త. క్రీస్తు స్వార్థను నమ్మి విశ్వసించి ఆయన యందు మరి నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించు. ఎందుకంటే పిల్లరా, ఆయనే ఎవరి నామంలో రక్షణ కలుగుతుందో, ఎవరైతే మనకు బండగా నిలిచి ఉన్నారో, ఎవరి మీదైతే మనం నాది వేయబడ్డామో, ఎవరి మాటలు ఎందుకు విశ్వసించి మనము స్వార్థను నమ్మి మరి ముందుకు కొనసాగుతున్నామో, ఆయన ద్వారానే పరలోక మార్గము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు క్రీస్తును అనుసరించాలి. మొదటిగా యేసు నామములో రక్షణ దొరుకుతుంది. రెండవదిగా క్రీస్తు అనే బండపైన కట్టబడాలి. మూడవదిగా మరి పునాది బలమైనదిగా వేసుకోవాలి. నీవు క్రీస్తు స్వార్థను నమ్మాలి. 5వ మాటను మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనాన్ని నేను చదివి వినిపించిన తర్వాత 6వ వచనంలోనికి వెళ్తాను. ఇక రాయబడిన మాట ఏమిటంటే 14వ అధ్యాయము 6వ వచనం. అక్కడ చక్కటి మాట ఏమిటంటే, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. దేవుని యందు ఎలాగైతే మీరు విశ్వసిస్తున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే 6వ వచనంలో దానికి అర్థం చెప్తూ ఉన్నాడు. ఏమని అర్థం చెప్తున్నాడంటే, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు పంపబడినవాడు, ఈ భూమిదికి రక్షకుడిగా పంపబడినవాడు. ఆయన ఈ లోకములో నీతిమంతులను రక్షించడానికి రాలేదు. కానీ నీతిమంతులు ఎందుకంటే వారు రక్షింపబడ్డారు, వారికి ఇంకా రక్షణ అవసరము లేదు. పాపులకు రక్షణ అవసరమైంది కనుక ఆయన ఈ లోకమునకు రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. యేసే మార్గము. ఎవరు మార్గం మనకిప్పుడు? యేసే మార్గము. అందుకే 5వ మాటగా తెలియజేస్తున్నాను పిల్లరా, యేసే మనకు మార్గమై ఉన్నాడు. అందుకే ఆయనను మాత్రమే మనం అనుసరించాలి. ఆయన వలనే రక్షణ కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఏ మనిషిని వలన రక్షణ కలగదు, కానీ యేసుక్రీస్తు వలనే మనకు రక్షణ కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన వాళ్ళారా, 6వ మాటను మనం గమనిస్తే
ఒక నిమిషం. మీక రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనం అంటే తన మార్గములను గురించి మనకు బోధించును. హల్లెలూయా. ఎవరు బోధిస్తున్నారు? తన మార్గముల గురించి మనకు బోధించేవారు ఎవరు? మనుషులు బోధిస్తారా? మనుషులు బోధించలేరు. ఎందుకంటే మనుషుల మార్గములు చెడ్డ మార్గములు. హల్లెలూయా. మనుషుల మార్గములు చెడ్డ మార్గములు. ఆ చెడ్డ మార్గములను అనుసరిస్తే వాడు కూడా చెడ్డవాడైపోతాడు. చెడు మార్గాన తిరిగి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మార్గమును అనుసరిస్తే మనకు రక్షణ కలగదు, కానీ క్రీస్తు యేసు మార్గములు నడిస్తే మాత్రమే రక్షణ దొరుకుతూ ఉంది. అందుకే మనం 5వ మాట ఏమిటంటే యేసే మార్గము. 6వ మాట మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1:16 వచనం. ఇక రాబడిన మాట ఏమిటంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలానగా నమ్ము ప్రతివానికి మొదట యూదుడని గ్రీకు దేశస్థుడని, యూదునికి గ్రీక్ దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలాగనగా ప్రతివానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది అనగా సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా తానంతట తాను విశ్వాసము కలుగుకున్నట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. స్వార్థ వలన దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. స్వార్థ వలన దేవుని నీతి బయలుపరచబడిన వలన విశ్వసించిన వాడను మరి ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందగలుగుతూ ఉన్నాడు. అందుకే ప్రేమికులారా, నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడు వాడను ఎంత మాత్రమును కాదు అని అపోస్తలుడైన పౌలు గారు బలముగా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అది మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి రక్షణ కలగజేయటం కానీ శక్తి అయి ఉన్నది. దేవుని సువార్త శక్తి. ఎందుకంటే కొందరికంట శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అంట, కానీ మరి అది రక్షింపబడిన వానికంట దేవుని శక్తి. హల్లెలూయా. రక్షింపబడిన వానికి దేవుని శక్తిగా సువార్త ఉన్నది. మరి శిలువను గురించిన వార్త ఏమై ఉన్నదంటే నశించుచున్న వానికి అనగా నమ్మని వానికి, విశ్వసించిన వానికి, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వానికి అది వెర్రితనముగా కనబడుతూ ఉన్నది. రక్షణలోనికి వచ్చిన వానికి శక్తి కనబడుతూ ఉన్నది. అందుకే ప్రియమిత్రులారా, దేవుని శక్తి సువార్తలో ఉన్నదని మనము నమ్మి విశ్వసించాలి. ఎందుకంటే సువార్త వలన రక్షణలోనికి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. వీధి సువార్తలు ప్రకటిస్తున్న సమయంలో ఎందరో రక్షణ పొందుకున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుని మాట నీకు నాకు తెలియపరుస్తున్నది ఏమిటంటే, దేవుని సువార్త వలన శక్తి పొందుకుంటున్నాము అని నమ్మాలి. అందుకే సువార్తల గురించి నేను సిగ్గుపడను వాడను కాను. మనం కూడా సిగ్గుపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. నీవు తీర్మానం చేసుకుంటే, నువ్వు సువార్త ప్రకటించిన సువార్తికులుగా కొనసాగుతున్నట్లయితే, నమ్మి విశ్వసించి సిగ్గుపడద్దు. దేవుని శక్తిని ఇతరులకు తెలియపరచు. అందుకే పిల్లరా, అది దేవుని శక్తిని కలుగజేస్తుందని నమ్మి అనేకులకు తెలియచవచ్చు. ఆ శక్తిని మనము పొందుకునే వారుగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. 7వ మాటగా చివరిగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాస్తూ అక్కడ ఎబ్రీయులకు ఇక్కడ 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నదంటే, 6వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, ఈ నిరీక్షణ
నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరం వలె నుండి తెరలోపల ప్రవేశించుచు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఆత్మకు లంగరము వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఏంటది? నిరీక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ అనగా ఎదురు చూచుట. ప్రభునందు ఉన్నవారు, ప్రభు యందు విశ్వాసం ఉంచువారు, వాక్యాన్ని అంగీకరించువారు, నమ్మిన వారు, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందినవారు, ఈ మాటను విని మారు మనసు పొందేవారు ఏం చేయాలంట? ప్రభు వస్తూ ఉన్నాడు అనేది దాని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఇన్నాళ్ళు నువ్వు దేవుని వార్తను విన్నావు, దేవుని యందు విశ్వసించావు, క్రీస్తుని బండపైన నీ జీవితాన్ని కట్టుకున్నావు, నీవు పునాది వేసుకున్నావు, స్వార్థను నమ్మావు, యేసే మార్గమని అంగీకరించావు, యేసు మరి ఆయన చెప్పిన మాటలను స్వార్థను నమ్మి ఆ శక్తిని తెలుసుకున్నావు. దానంతటిని బట్టి ఇప్పుడు నీవు ఉండవలసినది ఏమిటంటే నీలో నిరీక్షణ లేకపోతే కొంచెం కాలం శ్రమ పొందవలసిన అవసరం ఉంది. ఈ శ్రమ పొందవలసిన సమయంలో నీ విశ్వాసాన్ని నీవు తొలగిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని తొలగిపోకూడదు. నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకోవాలి. ఎవడొచ్చి నిన్ను దానిని అపహరింపకుండా చూసుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను చెప్తున్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగ వస్తాడు ఎవరికి తెలియదు. అందుకే నువ్వు నిరీక్షణ కలిగి ఆయన కోసము ఎదురు చూసే బిడ్డగా ఉండాలని దేవుని మాటగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నిశ్చలమును స్థిరమైన ఆత్మకు లంగరము వలె, ఈ నిరీక్షణ మనకు లంగరము వలె ఉంటుంది, నిలబెడుతుంది ఒక చోట నిన్ను. మీకు ఉదాహరణ ఒక మాట చెప్తాను. సముద్రంలో ఒక పెద్ద పడవ వెళుతున్న, అయితే అది ఒక చోట నిలబడాలి. ఏం చేయాలి? దానికి బ్రేకులు ఉండవు. మనకు వెళుచున్నాగా బస్సుకు వెళ్ళినా బ్రేకులు ఉంటాయి, ట్రైన్కు బ్రేకులు ఉంటాయి, ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి యంత్రానికి బ్రేకులు ఉంటాయి. కానీ నీళ్ళల్లో నడిచే దానికి మాత్రము బ్రేకులు ఉండవు. మరి ఎలాగా? అది ఎలా ఒక చోట నిలబడగలుగుతుందంటే లంగరము. ఆ లంగరము వలనే సముద్రములో అది నిలబడగలుగుతుంది. ఒక చోట వారు నిలబడాలి అనుకున్నప్పుడు ఆ లంగరమును సముద్రంలోనికి విడుస్తాడు. ఆ లంగరము సముద్రంలోనికి విడిచినప్పుడు అది వెళ్ళి ఆ భూమి మీద లోతులోనికి వెళ్ళి ఆ పడవను లేదా ఆ స్టీమర్ను లేదా ఆ పెద్ద ఓడను నిలబెట్టగలుగుతుంది. అందుకే ప్రియమైన దేవులారా, లంగరము వలె నీ ఆత్మ కూడా, లోపల ఉన్న నీ ఆత్మ కూడా స్థిరముగా ఉండాలి. అంటే నీ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన ఆత్మకు లంగరము వలె ఉండాలి. అంటే నీవు నిరీక్షణని లంగరము వేసుకొని నిలబడాలి. హల్లెలూయా. నీ ఆత్మకు నిరీక్షణ లంగరము వేసుకొని ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలి. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు ఈ 7 సూత్రాలు నీవు పాటించగలుగుతావో ప్రభు రాజ్యములో నీవు నిలవగలుగుతావో. ప్రభు మాటగా తెలియజేస్తున్నాం పిల్లరా. ప్రియమైన దేవులారా, మొదట ప్రతి మనిషికి చెడును అనుసరించి నడిచే ప్రతి వానికి రక్షణ పొందడానికి ఎంతో ప్రాముఖ్యమైన రక్షణ యేసుక్రీస్తు అందరికీ కలగజేశాడు. రక్షణ యేసునామములోనే అందరికీ దొరుకుతూ ఉంది. రక్షణ పొందుకున్న ప్రతివాడు క్రీస్తు అనే బండపైన బలముగా నిలబడాలి, కట్టబడాలి, స్థిరమైన పునాదిగా వేసుకోవాలి. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కడు రక్షణ నిలుపుకోవాలి. పొందుకున్నవాడు అదే ప్రకారంగా యేసుక్రీస్తును గురించిన సువార్తను పరలోకమునకు చేరే వరకు యేసే మార్గమని నమ్మి విశ్వసించి దేవుని సువార్తను నమ్మి అందులో ఉన్న శక్తిని తెలుసుకొని ఆ ప్రకారంగా యేసుక్రీస్తు రాకడ వరకు నీ ఆత్మను రక్షణలోనికి నడిపించుకున్నటకు నీవు నిరీక్షణ లంగరము వేసుకొని నిలబడాలని
దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో రక్షణ దొరుకుతూ ఉంది. క్రీస్తు అనే బండపైన నీవు కట్టబడాలి. నీకు నీవుగా పునాది వేసుకోవాలి. నీవు క్రీస్తు సువార్తను నమ్మాలి. యేసే మార్గముగా ఎంచుకోవాలి. సువార్తను నమ్మి దేవుని శక్తిని తెలుసుకోవాలి. నీ ఆత్మకు లంగరముగా నిరీక్షణను నువ్వు వేసుకోవాలని ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుల, ప్రియ దేవుని బిడ్డరా, చెప్పబడిన ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి చెప్పబడిన ప్రతి లేఖనాన్ని నువ్వు క్షుణ్ణంగా పరిశీలనలోనికి వస్తే నీవు కాదు, నీతో పాటు అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తావు. హల్లెలూయా. అందుకే 7 సూత్రాలు, రక్షణకు ఈ 7 సూత్రాలు ముఖ్య కారణమని ఈ దినాన మీ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలను విన్న నీవు, గ్రహించ నీవు, ఆలోచించ నీవు, ఈ ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు నిలవగలుగుతావో, ఎప్పుడైతే నీవు ఉండగలుగుతావో, నీకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి రక్షణ పొందుకోవడానికి ఈ 7 సూత్రాలు నువ్వు పాటించినప్పుడే దేవుడు నిత్యమైన వెలుగులోనికి, ఆయనకు రాజ్యంలోనికి, ఆయన వారసత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇటు మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మరి వీలైతే మన మధ్యలో ఉన్న జోసఫ్న గారు త్వరగా పైకి వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన దేవ, సర్వశక్తి సంపన్నుడమైన తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, సమాధానవతి యేసయ్య, ఈ దినమున ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఆయన ఫేస్బుక్ లైవ్లో వాక్యాల్లో వింటున్న వారు నీ కృపచాటున మరుగు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని చెప్పబడిన వాక్యం నుంచి ప్రార్థన చేసుకుందాం. మైక్ ఆన్ చేసి ఆన్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. జీవము గల దేవానికి స్తోత్రములు నాయన. సర్వశక్తి సంపన్నుడానికి స్తోత్రాలు. ప్రార్థన మన మధ్యలో నా చూసుకున్నవారు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మంచి మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యము మన ఆత్మలను రక్షించి, ఆత్మలను కాపాడి ఈ లోకంలో బ్రతకడానికి మార్గం చూపిన దేవుని స్తోత్రం. ఆత్తుకొని ఇడువక మరవక ఈ ఉదయకాలమున దైవజనుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బతకాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ప్రపంచంలో నేను బతుకుతున్న వారందరి కొరకు సూర్యుని, చంద్రుని, గాలి, వర్షము, నీరు, ఆహారం, బట్టలు అన్ని ఇస్తూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు తండ్రి. తండ్రి, విశ్వాసం లేక, భక్తి లేక తండ్రి, వాక్యానుసారంగా బతకక ఈ లోకంలో ఎన్నో ఆశలు, ఎన్నో బుద్ధులు, ఎన్నో రకరకాల బతుకుదెరువులు పెట్టుకొని బతుకుతున్న వారము పాపాత్ములమైన మమ్ములను తండ్రి మా కొరకు నాయనా ఈ లోకంలో మరో దినమున ఈ వెలుగు సూర్యుని చంద్రుని వెలిగించి గాలి వర్షములు మా కొరకిచ్చి తండ్రి నీవు రక్షింపబడాలని మా ఆత్మలకు లంగరై తండ్రి ఆత్మలను ఇడువక ఎడబాక లంగరు వలె చేపకు గాలం ఎట్లేస్తే అటువంటి లంగరును మా ఆత్మలకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం
తండ్రి కృపతోడు ఉంచండి దేవా. పరిశుద్ధమైన మాటలు కృపతోడు ఉంచండి తండ్రి. ఆయన దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా. కానీ ఎందరైతే ఈ వాక్యమును విన్నారో, ఎందరైతే వాక్యమును విని భద్రం చేసుకొని నాయనా లోబడి భయపడి విశ్వాసంతో భక్తితో ఈ లోకంలో బతుకుటకు తండ్రి రక్షణ పొందుటకు దేని వలన రక్షణ లేదు. కానీ ఈ లోకంలో నీవు ధనము సంపాదించినా, ఆస్తి సంపాదించినా, అందము, ఈ లోకంలో ఏది రక్షింపలేదు. కానీ యేసు రక్తమే, యేసు రక్షణనే, యేసు మాటనే, ఆయన నామమునే రక్షణ కలుగునని సెలవిచ్చిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయనా మేము తగ్గిస్తూ తల్లి ఏది చేయాలో ఏది చేయకూడదో మాకు కావాల్సినటువంటి జ్ఞానము తెలివి మాతో ఉండమని, తోడుగా ఉండమని, నడిపించమని ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ మేము తగ్గించుకుంటూ నామని హెచ్చిస్తూ త్వరగా రానయ్యన్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునే బహుహీనముగా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడమైన దేవ, సర్వశక్తి సంపన్నుడా, కృపా సత్య సంపన్నుడా, సర్వాధికారి, నీ సన్నిధానములో ప్రభువా అనేక ఆత్మల రక్షణార్థమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను ప్రభువా నీ రక్షణలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని పాపం నుండి తప్పించండి. ప్రతి ఒక్కరిని చెడు తలంపులోంచి విడుదల చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన వారి చెడు మార్గం నుంచి విడిపించండి. నాయన నీ సన్నిధానంలో చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఈ సర్వ మానవాళికంతటికి రక్షణ కలగజేయవాడవని ఆయన విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది నాయన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మరలా ప్రభువా మరి మరొక చోటికి కుటుంబ ఆశీర్వాద కూడికలోనికి మేము పాల్పంపులు పొందడానికి నాయన మరి వెలుచుండగా మా మార్గమును సరళము చేయండి. అందుకే నాయన ఈరోజు శుక్రవారం ఉపవాస కూడికలు త్వరగా ప్రారంభించాము నాయన. ప్రభువా మరి ఇందులో నువ్వు చెప్పబడిన ప్రతి లేఖనము ఎంతో అమూల్యమైనది. ఈ మాటలు నాయన విన్న బిడ్డలను నీ కృపతో నింపండి, ఆశీర్వదించండి. నీ నామమై మార్గమై చక్కటి వర్తమానాన్ని ప్రతి బిడ్డకు కలిగి చేయమని అడుగుతూ ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. సువార్తను నమ్మి రక్షణలోనికి వచ్చిన దాని శక్తిని ఆశ్రయించే వారుగా ఉండుటకు సహాయము చేసి మీరు మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఆత్మ నాయన నిరీక్షణ అనే లంగరము వేసుకొని నీ రాకడ పర్యాంతం వరకు నాయన క్రీస్తు అనే బండపై స్థిరపడిన బిడగా తను తాను పునాదిగా వేసుకునే వారుగా, నీ నామములో రక్షణ పొందువారుగా, సువార్తను నమ్మేవారుగా, నాయన క్రీస్తే మార్గమని అనుసరించేవారుగా, సువార్తని శక్తిని తెలుసుకునేవారుగా, నాయన ఆత్మకు నిరీక్షణ లంగరము ద్వారా మేము నాయన మరి అన్ని విషయాల్లో ఆయన నిలిచే వారముగా ఉండటకు సహాయం దయచేయండి. ఆయన లోక సంబంధమైన వాటి నుంచి విడుదల చేసి నీ నామ మహిమార్థమై ప్రభు మమ్మలను చక్కగా నీ మార్గములు నడిపించువాడవని నమ్ముతూ విశ్వసిస్తూ నీ నామానికి మహిమ చెల్లిస్తూ నాయన ఈరోజు ప్రభువా నీ కృపచాటున మరుగు చేసుకొని నాయన మరి మరొక చోట ఈ కర్నూలు ప్రాంతంలోనే మరొక చోట కుటుంబ ఆశీర్వాద కూడిక నాయన మరి 11 గంటలకు ప్రారంభించబడుతూ ఉంది కనుక అక్కడికి వెళుతున్నాం తండ్రి. మా మార్గమును సరళము చేయండి. నీ కృపచాటు దీవించి ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధుడు నాజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగిన వాటన్నిటిని పొంది ఉంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమైన సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూసిన వారు చేసి నీ సన్నిధానంలో చేరి వచ్చిన వారు ప్రభువా మరి నీ వాక్యం ఈ మైక్ శబ్ద తరంగం ద్వారా ఈ మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో విన్న ప్రతి కుటుంబానికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి సదాకాలము మా అందరికి తోడై మా మార్గమును సరళము చేసి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, సమాధాన పరచుదువుగాక, నీ శక్తితో నింపుదువుగాక, నీ స్వార్థాన్ని శక్తిని ఆశ్రయించి కృప మాకు అనుగ్రహించుదువుగాక. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి సమాధానపరిచి ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా.
ఊకే కూర్చొని ఏం చేయాలని. సార్